పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అంగళ్ల కేసు ఊహించని మలుపు. వైసీపీ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు పొంగనూరు చిత్తూరు సరిహద్దు ప్రాంతమైన అంగళ్లు ప్రాంతానికి వచ్చినప్పుడు పెద్ద రచ్చ జరిగిన విషయం తెలిసిందే. వాస్తవానికి పొంగనూరు పర్యటనకు సంబంధించి తమకెలాంటి సమాచారం లేదని, కానీ చంద్రబాబు అంగళ్లు ప్రాంతం నుంచి పొంగనూరులోకి ప్రవేశించే ప్రయత్నం చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయనను అడుగు కూడా పెట్టనివ్వలేదు. ఇక చంద్రబాబు పొంగనూరులో అడుగు పెడుతున్నారని తెలిసి వైసీపీ నాయకులు కూడా విజృంభించారు. ఈ క్రమంలో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య తీవ్ర రణంగం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సిబ్బంది కూడా రాళ్లు తగిలి గాయపడ్డారు. అప్పట్లో ఈ ఘటనపై వైసీపీ నేత ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో పుంగనూరు పోలీసులు చంద్రబాబు, దేవినేని ఉమాతో సహా అనేక మంది నాయకులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసుల విచారణ ప్రారంభమయ్యేలోగా రాష్ట్రంలో ఎన్నికలొచ్చాయి. అయితే కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఈ కేసు యూటర్న్ తీసుకుంది. అప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు తాజాగా ఇది ఉత్తుత్తి కేసే, దీనిలో ఏమీ లేదని పేర్కొన్నారు. జిల్లా కోర్టులో అఫిడవిట్ సమర్పించి కేసును కొట్టేసేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో జిల్లా కోర్టు నుంచి సంచలన ఆదేశాలు వచ్చాయి. ఫిర్యాదు చేసిన ఉమాపతిరెడ్డి ఏం చెప్తున్నారో తెలుసుకోవాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ఉమాపతిరెడ్డి నుంచి అఫిడవిట్ కోరారు. ఈ కేసును ఉపసంహరించుకున్నట్లు తమకు లిఖితపూర్వకంగా అఫిడవిట్ ఇవ్వాలని ఆయనను కోరారు. ఆయన మాత్రం తనను బెదిరించారని చెప్తున్నారు. దీనిపై కూడా మరో కేసు కోర్టులోనే వేస్తానని చెప్తున్నారు. కానీ ఉమాపతి మాత్రం కేసు వెనక్కి తీసుకోనే లేదని చెప్తున్నారు. అవసరమైతే తనపై ఒత్తిడి చేస్తున్న పోలీసులపై హైకోర్టులో కేసు వేస్తానని అంటున్నారు. దీంతో అంగళ్ల కేసు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.